కానీ వాళ్ళ అమ్మగారు మీ మీద ఒక ఆరోపణ చేశారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు మీరేదో మందు పెట్టారని, వశీకరణ మంత్రాలు ప్రయోగించి ఆమెను మీ వశీకరణం చేసుకున్నారని. ఇదే వశీకరణ, పెద్ద వశీకరణ పెళ్లి. ఇక్కడ నేను మాట్లాడతా. వశీకరణ అంటే మందులు పెట్టి ఏదో ఒకటి చేసేసి పూజలు చేసి అలా చేయక్కర్లేదు. ఒక ప్రేమతో కూడా వశీకరణ చేసుకోవచ్చు. ప్రేమ ద్వారా కూడా అది సాధ్యం. ప్రేమకు ఒక్కదానికే సాధ్యం వశీకరణ అనేది. అంతేనమ్మా గౌరియమ్మ? ఎస్. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, ఇది లీగలైజ్ కాదేమో కదా భారతీయ సాంప్రదాయాల ప్రకారం. గే హక్కుల కోసం కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చినట్టుంది. ఆడవాళ్ళు చేసుకోవచ్చు అని ఉంది నాన్న. ఆడవాళ్ళు చేసుకోవచ్చని ఎక్కడో ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, మీరు ఇప్పుడు ఆ కోణంలో ఒక మాట, ఎవరో సభ్య సమాజం ఏదో అనుకుంటదని మేము కాదు కదా. సభ్య సమాజం వాళ్ళే ట్రస్ట్ బట్టి ఉన్నారు. వాళ్ళకే తీర్చుకోవడానికి ఒకరికొకరి సుఖాలు పంచుకోలేక దరిద్రంలో బతుకుతున్నారు. అయినా మమ్మల్ని ప్రశ్నించడానికి వాళ్ళెవరు? అంటే మీరు అన్నది కరెక్టే, అది ఎగ్జాక్ట్లీ నేను యాక్సెప్ట్ చేస్తాను. సమాజం గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు తప్పు చేయట్లేదని భావిస్తున్నారు కాబట్టి. సరే ఓకే, కానీ చట్టాలు అని ఉంటాయి, లీగలైజ్ కావాలి కదా. రేపు పొద్దునప్పుడు ఆ అమ్మాయి మీతో పాటు ఉంది, అదే లీగలైజ్డ్, మీకు చట్ట ప్రకారం మీకు హక్కులు ఉండి రేపు మీ భార్య అయి ఉంటే, మీరు మొన్న వాళ్ళ అన్నయ్య వచ్చో విష్ణు అనేవాడు వచ్చి కొట్టి తన్ని తీసుకెళ్ళిపోతుంటే మీరు ఆపగలిగేవాళ్ళు, ప్రొటెక్షన్ ఉండేది కదా మీకు. మొన్న మీకు అమ్మాయిని తన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు మీరు ఆపగలిగేవాళ్ళు కదా.